అయ్యో పాపం పొన్నవోలు నిజంగా ఈయన వాదించాడంటే ఆ వాదనలు అర్థం చేసుకోలేక జడ్జి గారు రిమాండ్ వేస్తారంట ఖైదీ. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని మా దేవుడు మా రాజు అని చెప్పుకుంటారు కదా వీళ్ళందరూ. ఈయన ఆస్థానానికి ఈయన ఆస్థాన పండితుడిలాగా ఆస్థాన లాయరు. ఈయన వాదిస్తే మాత్రం రిమాండ్ తప్పనిసరి. అంతే అంటారా? ఖచ్చితంగా. మరి ఈయన చేసే పనులు, ఈయన మాటలు, ఈయన ఎలా ఉండిద్ది అంటే ఇతను ఏదైనా ఒక కేసు తీసుకున్నాడంటే ఆయన కేసు వేరే లెవెల్. అదే మనం చూసాం, బెయిల్ రాదు వాళ్ళు రిమాండ్కి వెళ్ళిపోతారని. అందుకని జగన్మోహన్ రెడ్డి ఆయన కేసులకు ఎక్కడ కూడా ఈయన వినియోగించుకోడు. ఏదో ఈయనతో పాటు 4-5 ఉండాల్సింది తప్పించి ఈయన మాత్రం ఎప్పుడు కూడా డైరెక్ట్ గా లాయర్ గా ఆయన తీసుకోరు. మరి పొన్నవోలు సుధాకర్ గారు మాట్లాడే మాటలు అసలు రోప్ పార్టీ అని అంటాడు. అసలు వీళ్ళు క్రాస్ చేసిందే జనాభాని సమీకరించడంలో, ఎక్కువ వెహికల్స్ ని పెట్టుకోవడంలో, ఇంకా పైగా ఎక్కడ మీకు విగ్రహావిష్కరణ ఉందో అక్కడ మాత్రమే రోప్ పార్టీని ఇస్తారు. ఆ మాత్రం తెలియదా మరి పొన్నవోలు సుధాకర్ గారికి అని అంటున్నారు ప్రజలు. ఆయన అంటున్నాడు అసలు ఆ సెక్షన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటున్నారు. ప్రజలు అంటున్నారు అసలు నువ్వు లాయర్ పెట్టయ్యావో మా అర్థం కావట్లేదు అంటున్నారు. ఇలా ఉండిద్ది పొన్నవోలు సుధాకర్ గారి గురించి చెప్పుకోవాలంటే.